everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా అతను అక్కడ ఉండడు. నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా అతను అక్కడ ఉండడు. దీన్ని ఇంగ్లీష్లో ఈవెన్ ఇఫ్ యూ గో దేర్ హీ విల్ నాట్ బి దేర్. ఈవెన్ ఇఫ్ యూ గో దేర్ హీ విల్ నాట్ బి దేర్. అతను అక్కడ ఉండడు. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ట్యాక్సీ తీసుకున్నా కూడా బస్ దొరకదు. నువ్వు ట్యాక్సీ తీసుకున్నా కూడా బస్ని క్యాచ్ చేయలేవు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో యూ వోంట్ క్యాచ్ ద బస్ even if you take a taxi. You won't catch the bus even if you take a taxi. Next one is మనం ఆమెకు సహాయం చేయాలనుకున్నా కూడా ఆమె ఒప్పుకోదు. మనం ఆమెకు సహాయం చేయాలనుకున్నా కూడా ఆమె ఒప్పుకోదు. దీని ఇంగ్లీష్లో she will not agree even if we want to help her. She will not agree even if we want to help her. Okay, next one is నువ్వు చేయాలని అనుకున్నా కూడా నువ్వు చేయలేవు. నువ్వు ఆ పనిని చేయాలనుకున్నా కూడా నువ్వు చేయలేవు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ యు కాంట్ డూ ఇట్. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ యు కాంట్ డూ ఇట్. నువ్వు ఆ పనిని చేయలేవు. నెక్స్ట్ వన్ ఈస్ భోజనం ఇంకా తయారు చేయవలసి ఉంది. భోజనం ఇంకా రెడీ చేయాల్సి ఉంది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో లంచ్ ఈజ్ యట్ టు బి ప్రిపేర్డ్. లంచ్ ఈజ్ యట్ టు బి ప్రిపేర్డ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ షాప్ ఇంకా తెరవలసి ఉంది. షాప్ ఇంకా తెరవలసి ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ద షాప్ ఈజ్ యట్ టు బి ఓపెన్డ్. The shop is yet to be opened. Okay, next one is బైక్ మీద వెళ్తే గంట పడుతుంది. బైక్ మీద వెళ్తే గంట పడుతుంది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో బై బైక్ ఇట్ టేక్స్ 1 hour. బై బైక్ ఇట్ టేక్స్ 1 hour. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతను ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాడు. అతను ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాడు. దీన్ని ఇంగ్లీష్లో హీ గోస్ యాజ్ అండ్ వేర్ హీ వాంట్స్. హీ గోస్ అతను వెళ్తాడు, యాజ్ అండ్ వేర్ హీ వాంట్స్ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాడు. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె ఫోన్ ఎక్కడ పెడితే అక్కడ పెడుతుంది. ఆమె ఫోన్ ఎక్కడ పెడితే అక్కడ పెడుతుంది. దీన్ని ఇంగ్లీష్లో షీ కీప్స్ మొబైల్ యాజ్ అండ్ వేర్ షీ వాంట్స్. షీ కీప్స్ మొబైల్ as and where she wants. Next one is ఎక్కడ పెడితే అక్కడ నిలబడవద్దు. ఎక్కడ పడితే అక్కడ నిలబడవద్దు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ స్టాండ్ యాజ్ అండ్ వేర్ యు వాంట్. డోంట్ స్టాండ్ యాజ్ అండ్ వేర్ యు వాంట్ ఎక్కడ పెడితే అక్కడ అనేటప్పుడు యాజ్ అండ్ వేర్ యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈస్ ఎక్కడ పడితే అక్కడ తినవద్దు. ఎక్కడ పడితే అక్కడ తినవద్దు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ఈట్ యాజ్ అండ్ వేర్ యు వాంట్. డోంట్ ఈట్ యాజ్ అండ్ వేర్ యు వాంట్. నెక్స్ట్ వన్ ఈస్ సమర్థించుకోవలసిన అవసరం లేదు. సమర్థించుకోవలసిన అవసరం లేదు. దీన్ని ఇంగ్లీష్లో నో నీడ్ టు గివ్ జస్టిఫికేషన్. నో నీడ్ టు గివ్ జస్టిఫికేషన్. జస్టిఫికేషన్ అంటే సమర్థించుకోవడం. కొన్నిసార్లు మనం అబద్ధం ఆడవలసి వస్తుంది. కొన్నిసార్లు మనం అబద్ధం ఆడవలసి వస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో సమ్ టైమ్స్ వీఆర్ ఫోర్స్డ్ టు లై. సమ్ టైమ్స్ వీఆర్ ఫోర్స్డ్ టు లై. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు చాలా అరుదుగా ఇక్కడికి వస్తారు. వాళ్ళు చాలా అరుదుగా ఇక్కడికి వస్తారు. దీన్ని ఇంగ్లీష్లో దే హార్డ్లీ ఎవర్ కమ్ హియర్. దే హార్డ్లీ ఎవర్ come here. Next one is నేను చాలా అరుదుగా మాంసాహారం తింటాను. నేను చాలా అరుదుగా
మాంసాహారం తింటాను. దీని ఇంగ్లీష్లో ఐ హార్డ్లీ ఎవర్ ఈట్ నాన్ వెజ్. ఐ హార్డ్లీ ఎవర్ ఈట్ నాన్ వెజ్. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు అర్థం చేసుకునే విధానం నాకు ఇష్టం. నువ్వు అర్థం చేసుకునే విధానం నాకు ఇష్టం. దీని ఇంగ్లీష్లో ఐ లైక్ ద వే యూ అండర్స్టాండ్. ఐ లైక్ ద వే యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు మాట్లాడే విధానం నాకు ఇష్టం. నువ్వు మాట్లాడే విధానం నాకు ఇష్టం. దీన్ని ఇంగ్లీష్లో ఐ లైక్ ద వే యూ స్పీక్. ఐ లైక్ ద వే యూ స్పీక్. నెక్స్ట్ వన్ ఈస్ కాల్ రికార్డ్ చేయబడుతుంది. కాల్ రికార్డ్ చేయబడుతుంది. దీన్ని ఇంగ్లీష్లో ద కాల్ ఈస్ బీయింగ్ రికార్డెడ్. ద కాల్ ఈస్ బీయింగ్ రికార్డెడ్. నెక్స్ట్ వన్ ఈస్ అందరూ ఉద్యోగం గురించి అడుగుతున్నారు. అందరూ కూడా ఉద్యోగం గురించి అడుగుతున్నారు. దీన్ని ఇంగ్లీష్లో ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ద జాబ్. ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ద జాబ్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఒప్పుకుంటాను అని నువ్వు ఎలా అనుకున్నావు. నేను ఒప్పుకుంటానని నువ్వు ఎలా అనుకున్నావు. దీన్ని ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ థింక్ ఐ వుడ్ అగ్రీ. హౌ డిడ్ యూ థింక్ ఐ వుడ్ అగ్రీ. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఇలాంటివి చాలా చూశాను. నేను ఇలాంటివి చాలా చూశాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ సీన్ మెనీ సచ్ థింగ్స్. ఐ హ్యావ్ సీన్ మెనీ సచ్ థింగ్స్. నెక్స్ట్ వన్ ఈస్ ఇంకెవరినైనా సహాయం చేయమని అడుగు. ఇంకెవరినైనా సహాయం చేయమని అడుగు. నేను చేయలేను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఆస్క్ సమ్వన్ ఎల్స్ టు హెల్ప్. ఆస్క్ సమ్వన్ ఎల్స్ టు హెల్ప్. నెక్స్ట్ వన్ ఈస్ మరెవరి సహాయమైనా తీసుకో. మరెవరి సహాయమైనా తీసుకో. ఇంకొకరి సహాయం తీసుకో అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో టేక్ సమ్వన్స్ హెల్ప్. టేక్ సమ్వన్స్ హెల్ప్. నేను తప్ప ఇంకెవరూ లేరు. నేను తప్ప ఇంకెవరూ లేరు. దీన్ని ఇంగ్లీష్లో నో వన్ ఎల్స్ ఈజ్ హియర్ బట్ మీ. నో వన్ ఎల్స్ ఈజ్ హియర్ బట్ మీ. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంకెవ్వరికి కాల్ చేయాలి. ఇంకెవ్వరికి కాల్ చేయాలి. దీన్ని ఇంగ్లీష్లో హూ ఎల్స్ షుడ్ ఐ కాల్. హూ ఎల్స్ షుడ్ ఐ కాల్. నెక్స్ట్ వన్ ఈస్ నేను ఇంకేం చేయాలి. నేను ఇంకేం చేయాలి. దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఎల్స్ షుడ్ ఐ డూ. వాట్ ఎల్స్ షుడ్ ఐ డూ. నెక్స్ట్ వన్ ఈస్ ఇంకేం వేసుకుంటావు. నువ్వు ఇంకేం డ్రెస్ వేసుకుంటావు అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో వాట్ ఎల్స్ డూ యూ వేర్. వాట్ ఎల్స్ డూ యూ వేర్. ఇంకేం వేసుకుంటావు. నెక్స్ట్ వన్ ఈస్ నాతో పాటు ఇంకెవరు వస్తారు. నాతో పాటు ఇంకెవరు వస్తారు. దీన్ని ఇంగ్లీష్లో హూ ఎల్స్ విల్ కమ్ విత్ మీ. హూ ఎల్స్ విల్ కమ్ విత్ మీ. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు చేయాలనుకున్నా కూడా నువ్వు చేయలేవు. నువ్వు చేయాలనుకున్నా కూడా నువ్వు చేయలేవు. దీన్ని ఇంగ్లీష్లో ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ యూ కాంట్ డూ ఇట్. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ యూ కాంట్ డూ ఇట్. నువ్వు చేయాలనుకున్నా కూడా నువ్వు చేయలేవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ do like, share and subscribe guys. Thank you.